వెల్కమ్ టు హైదరాబాద్ రియల్ ఎస్టేట్. అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ నమస్తే. ముందుగా మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, అసలు హైదరాబాద్లో ప్రజెంట్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, ఈ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్పై ఏమైనా ప్రభావం పడిందా, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. సో మొదటగా గవర్నమెంట్ చేంజ్ అయినాక ఏమైనా ఇంపాక్ట్ ఉందా? ఎస్, తప్పనిసరిగా ఇంపాక్ట్ అయితే ఉందండి. ఇంతకుముందు గతంతో పోలిస్తే ఇప్పుడు అన్ని సేల్స్ ఇప్పుడైతే జరగట్లేదు. గతంలో డైలీ ఒక ఎస్ఆర్ ఆఫీస్ ఏదైనా మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 100 సేల్ డీడ్స్ అవుతుంటే, ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్లో అవి ఒక 30%, 40% వరకే అవుతున్నాయండి. ఎందుకంటే ఇన్వెస్టర్స్ కూడా చాలామంది ప్యానిక్ అయ్యారండి బికాజ్ ఆఫ్ ఫార్మాసిటీ రద్దనడం, లేదా మెట్రో ట్రైన్ రూట్ చేంజ్ అయ్యడం, ఇలా గవర్నమెంట్ తీసుకున్న కొన్ని డిసిషన్స్ వల్ల కూడా కొంతమంది ప్యానిక్ అయి ఉన్నారు. అలాగే మే నెలలో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా చాలామంది ముందుకు రావట్లేదు. ఈ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొందామని వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఈ గవర్నమెంట్ మొదటగా ఫార్మాసిటీని రద్దు చేయడం, ఆ తర్వాత కొన్ని రోజులకే మేము ఫార్మాసిటీని రద్దు చేయడం లేదు, సవరణలు మాత్రమే చేస్తున్నాం అని చెప్పడం. సో ఇలా కొన్ని డిసిషన్స్ అండి. ఈ డిసిషన్స్ వల్లనే ఏమైనా రియల్ ఎస్టేట్ ఆగిపోద్దా అంటే నేను ఖచ్చితంగా చెప్తాను, ఇదేమీ ఆగదండి. కాకపోతే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో సామాన్య ఇన్వెస్టర్ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎక్కడ చేసుకుంటే వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఇలాంటి విషయాలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ అయితే కనుక 2-3 హైవేలలో మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. దానికంటే బిఫోర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక మంచి బడ్జెట్లో మీరు ఆఫర్ చేసే పరిస్థితిలో ఉంటే కనుక ఓఆర్ఆర్ చుట్టుపక్కల, ఓఆర్ఆర్కి నియర్ అంటే ఒక ఓఆర్ఆర్ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ ప్రైమ్ ప్లేస్లలో మీరు ఆ బడ్జెట్ పెట్టగలిగితే ఖచ్చితంగా అక్కడ కొనుక్కోండి. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏమీ ప్రాబ్లం ఉండదు. మీకు డీసెంట్ అప్రిషియేషన్ అనేది గ్యారంటీగా వస్తుంది. అలాగే నార్మల్ ఇన్వెస్టర్ లాంగ్ టర్మ్ కోసం ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ గవర్నమెంట్ గురించి కానీ, గత గవర్నమెంట్ గురించి కానీ, లేదా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ గురించి కానీ వాళ్ళు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఆల్రెడీ వెల్ డెవలప్డ్ అండి. ఈ హైదరాబాద్ని ఎవరో వచ్చి డెవలప్ చేయాలనేది ఇంకేమీ లేదు. సో హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీస్ ఉంది, అలాగే ఫార్మా ఇండస్ట్రీ ఉంది, అలాగే ఏరోస్పేస్ ఎస్సీజెడ్లు ఉన్నాయి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. సో హైదరాబాద్లో ఎవరో రావాలి, డెవలప్ చేయాలనేది ఏమీ ఉండదు. సో అది కాలక్రమేణా పెరుగుతూ పోతుంది. హైదరాబాద్ ఇంకా బాగా అభివృద్ధి చెందడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి హైదరాబాద్కి. సో అందుకని ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి ఏం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోండి. కాకపోతే ఓఆర్ఆర్ నుంచి RRR మధ్యలో మీకు ఏదైనా అనుకూలంగా లాంగ్ టర్మ్ కోసం చూస్తే ఒక అనుకూలమైన బడ్జెట్లో మంచి ప్లేస్లో మీకు ప్రాపర్ అప్రూవల్ ఉన్న లేఅవుట్లో కనుక ఫ్లాట్స్ దొరికితే ఖచ్చితంగా కొనుక్కొని పెట్టుకోండి. అవి లాంగ్ టర్మ్కి చాలా యూజ్ అవుతాయి. ఇంకొకటి, ఏ హైవేలో కొనాలి? శ్రీశైలం హైవే ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హైవే అండి. ఫార్మాసిటీ రద్దు అన్నారు కదా, మరీ శ్రీశైలం హైవే బెస్ట్ అని ఎందుకు అంటున్నారని మీరు అడగచ్చు. ఫార్మాసిటీని 19,333 ఎకరాలలో గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అందులో గవర్నమెంట్ ల్యాండే దాదాపు 12,000 ఎకరాల ప్లస్ గవర్నమెంట్కి ఉంది. అది కాకుండా రైతుల దగ్గర నుంచి దాదాపు 5,000 నుంచి 6,000 ఎకరాలు సేకరించింది. ఈ భూమి అంతటా ఇప్పుడు గవర్నమెంట్ దగ్గరే ఉంది. ఈ గవర్నమెంట్ వీటిని టౌన్షిప్స్కైనా ఉపయోగిస్తుంది, లేదా ఫార్మాసిటీకైనా ఉపయోగిస్తుంది, లేదా వేరే ఏదో ఇండస్ట్రీస్కైనా ఉపయోగించాల్సిందే కదండి. సో అక్కడ ఆ ప్లేస్లో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు కూడా ఎటువంటి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడున్న పరిస్థితులలో మీరు వెళ్ళి సింగారం, నజ్దిక్ సింగారం, తాటిపర్తి, కుర్మిద్ద, నందివనపర్తి ఈ ప్లేస్లలోకి వెళ్ళి కొంచెం ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు అంత అనుకూలంగా లేదు. సో చేసుకున్న వాళ్ళు ఇంకేమీ చేయలేరు కాబట్టి అలా ఉండండి. మీకు కూడా మంచి రిటర్న్స్ వస్తాయి. బట్ కొంచెం లాంగ్ టర్మ్ అయితే డెఫినెట్గా మీరు వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు చేసుకునే వాళ్ళు మాత్రం నేను చెప్పిన ప్లేసెస్లోకి వెళ్ళి ఇన్వెస్ట్ చేయడం అంత మంచిది కాదనేది నా అభిప్రాయం. నెక్స్ట్, హైవేలో మీరు హైవేని బేస్ చేసుకొని ఎక్కడైనా మంచి ప్లాట్స్ దొరికితే అన్ని అప్రూవల్స్ ప్రాపర్గా ఉంటే కనుక మీరు తీసుకోండి. ఇంకొకటి, ఈ తుక్కుగూడ, ఆదిబట్ల, బొంగులూరు, అలాగే కొంగర్కలర్ ఈ ప్రాంతాలలో దొరికితే కూడా తీసుకోండి. అలాగే ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నది, కొంతమంది కొంగర్కలర్ అని పేరు చెప్పి తిమ్మాపూరు ఎక్కడెక్కడో ప్లాట్లు వేసి అమ్ముతున్నారు. 20,000, 25,000, 30,000. వాటి జోలికి వెళ్ళకండి. అవి కొంగర్కలం సంబంధం లేదు. కొంగర్కలం బ్యాక్ సైడ్ అంతా ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుంది, అక్కడ డెవలప్ అవ్వడానికి ఎటువంటి స్కోప్ లేదు.
సో అక్కడికి వెళ్ళి మీరు 20,000 పెట్టుకున్నా 25,000 పెట్టుకున్నా అవి మీకు డెడ్ అయిపోతుందండి ఆ ఇన్వెస్ట్మెంట్. ఆ డెడ్ ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్ళకండి. నెక్స్ట్ ఈ శ్రీశైలం హైవే కాకుండా మీరు వెళ్తే షాద్నగర్ హైవే. ఈ షాద్నగర్ హైవే కూడా మీరు అటు రాయకల్ టోల్గేట్ వరకు కూడా హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోండి. ఈ రాయకల్ టోల్గేట్ దాటి ఈ బాలానగర్ ఈ ఏరియాలలో ఇన్వెస్ట్ చేసుకోకండి. ఎందుకంటే ఈ బాలానగర్ దగ్గర గత గవర్నమెంట్ హైదరాబాద్లో పొల్యూషన్ జనరేట్ చేసే ఒక 1600 ఇండస్ట్రీస్ని బాలానగర్కి షిఫ్ట్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికి కూడా అది జరగలేదు. ఈ ఇండస్ట్రీస్ అన్నీ బాలానగర్ తరలించినా అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయినా అవన్నీ పొల్యూషన్ జనరేట్ చేసే కంపెనీస్ అని మాత్రం గుర్తుంచుకోండి. పైగా ఈరోజు రేట్లు చాలా దారుణంగా ఉన్నాయి. అవి మీకు ఇంకొక 5 సంవత్సరాలకు కూడా మంచి రిటర్న్స్ ఇస్తాయని గ్యారంటీ అయితే లేదు. సో మీ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా సరే కొత్తూరు, తిమ్మాపూరు లేదా నందిగామ, షాద్నగర్ టౌన్ బేస్ చేసుకొని లేదా రాయకల్ టోల్గేట్ దాటి మాత్రం వెళ్ళి మీరు ఇన్వెస్ట్ చేయకండి. ఇది నా సజెషన్. నెక్స్ట్ హైవే విజయవాడ హైవే, మరో గచ్చిబౌలి అంటున్నారు, మరో మాదాపూర్ అంటున్నారు, మరో హైటెక్ సిటీ అంటున్నారు. కానీ అది ఎంతవరకు జరిగిందో నాకైతే గ్యారంటీ లేదు. అక్కడ ప్రజెంట్ రోడ్డు మాత్రం ఒక 6 లైన్ రోడ్డు వైడ్ చేస్తున్నారు. సో దాన్ని బేస్ చేసుకొని ఈ రోడ్డు చాలా వైడ్ అవుతుంది, ఇక్కడ మంచి రియల్ ఎస్టేట్ జరగబోతుంది అని అంటున్నారు. బట్ ప్రజెంట్ ఈ శ్రీశైలం హైవే, షాద్నగర్ హైవే సాచురేట్ అయితే నెక్స్ట్ మూవ్ అయ్యే హైవేస్ నాగార్జున సాగర్ హైవే, విజయవాడ హైవే డెఫినెట్గా అవుతుంది. కానీ ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ విజయవాడ హైవే కూడా అంత ఇదిగా ఏమి ఉండదు. సో అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. సో ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే బాంబే హైవే సాచురేట్ అయిపోయింది. మీకు బాంబే హైవేలో కంది, సదాశివపేట్, బుదేరా, జహీరాబాద్ వరకు కూడా 10,000, 15,000, 20,000 కూడా అమ్ముతున్నారండి. సో ఆ ఏరియాలో కొనుక్కున్న పెద్ద అప్రిషియేషన్ అయితే వచ్చేదేం లేదు. గోల్డెన్ ట్రయాంగిల్ అంటే అది సామాన్య ఇన్వెస్టర్ చేతిలో లేదు, అది ఎప్పుడో దాటిపోయింది. మొన్న జరిగిన ఆక్షన్లో గజం ₹1,00,000 మోకిళ్ళలో పోవడంతో అది ఇంకా ఎక్కువైపోయింది. సో గోల్డెన్ ట్రయాంగిల్ కూడా సామాన్య ఇన్వెస్టర్ చేతిలో లేదు. సో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం 2 హైవేస్ అండి, శ్రీశైలం హైవే, షాద్నగర్ హైవే. ఈ హైవేస్లలో మంచి ప్లేస్లో మీకు ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్, ప్రాపర్ అప్రూవల్స్లో ఉన్న లేఅవుట్ ఏదైనా దొరికితే మీరు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసుకోండి. మంచి రిటర్న్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, ₹1 ఎక్కువైనా సరే మంచి ప్లేస్లో ఎక్కడ బాగుంటుందో చూసి కొనుక్కోండి. అసలు ఈ హైవేస్లో రేట్స్ ఎంత ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉన్నాయి, ఏమైనా అప్రిషియేషన్ వచ్చే ఏరియాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇలాంటి వీడియోలన్నీ నేను అప్కమింగ్ వీడియోస్లో మీకు నేను ఇస్తానండి. దయచేసి ఆ వీడియోస్ని కూడా ఫాలో అవ్వండి, చూడండి, మీకు నచ్చిన చోట హ్యాపీగా వెళ్ళి కొనుక్కోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.